సెంట్రల్ యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కార్ కన్నేసింది. ఎలాగైనా సరే 400 ఎకరాల భూమిని విక్రయించాలని కంకణం కట్టుకుంది. భూమి విక్రయించొద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా రేవంత్ సర్కార్ లెక్క చేయటం లేదు. మరోవైపు వర్సిటీ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. చివరికి విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఐడి కార్డులను పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. వర్సిటీలో గల 400 ఎకరాల భూమిని జేసీబీలతో చదును చేస్తున్నారు. క్యాంపస్కు చెందిన భూమి విక్రయించొద్దని విద్యార్థి లోకం ఆందోళన చేస్తోంది. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. పీహెచ్డీ విద్యార్థులు ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్ రోహిత్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు పెట్టారు. సెక్షన్ 329 సబ్సెక్షన్ 3, సెక్షన్ 118 సబ్సెక్షన్ 1, సెక్షన్ 132, సెక్షన్ 191 సబ్సెక్షన్ 3, సెక్షన్ 351 సబ్సెక్షన్ 3, క్లాజ్ ఆర్ బై క్లాజ్ W3 సబ్సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం హెచ్సియు దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇంకా విధ్వంసకర కాండ కొనసాగుతూనే ఉంది. విద్యార్థులందరూ కూడా తీవ్ర స్థాయిలో దీన్ని వ్యతిరేకించినప్పటికీ దాదాపు 50 జేసీబీలతో తెల్లవారుజాము నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్నటి నుంచి దీనిపైన సమీక్షిస్తా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్ లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా దీనికోసం ఇక్కడికి తెలంగాణ భవన్ కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు విద్యా వ్యవస్థను కాపాడుతామని చెప్పి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపుతామని చెప్పి ఎన్నో మోసపూరిత ప్రకటనలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దాన్ని మర్చిపోయి వేలం పాట వేస్తూ భూములన్నింటినీ కూడా వేలం వేస్తూ ప్రభుత్వం ఇటు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తరలించిన తర్వాత 20కి పైగా జేసీబీలతో నిన్న రాత్రి మొదలుపెట్టినటువంటి ఈ మొత్తం ప్రక్రియ 50 జేసీబీలను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దాన్ని అంతటినీ కూడా చదువు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్యవాదులకు, బుద్ధిజీవులకు, విద్యార్థుల పౌర హక్కుల నేతలకు ఇది ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దమన కాండను ముక్తకర్దంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది వాళ్ళు పూర్తి స్థాయిలో మండిపడుతూ దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్ట్ చేసి ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 4 రోజులుగా విద్యార్థులపై అనేక కేసులు పెట్టారు. భూముల వేలానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిరసనలో పాల్గొన్నటువంటి విద్యార్థులపై ఆదివారం లాఠీచార్జ్ చేయడం, ఆ తర్వాత గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ తరలించడమే కాకుండా పీహెచ్డీ విద్యార్థులు ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్ రోహిత్ బొండుగుల పైన దాదాపు 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకునేందుకు ఎప్పుడు ఎక్కడా లేనటువంటి సెక్షన్లతో కేసులు నమోదు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సెక్షన్ 329, 1181, 132, 191(3), 351, 3 రెడ్ విత్ 3 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా జైలుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి పోలీసుల తీరు చూస్తా ఉంటే పూర్తిగా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చుతురకలాగా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం వ్యవహారం పట్ల ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు మాట్లాడాలి. ఎందుకు దీనిపైన నోరు మెదవడం లేదు? 2000కు పైగా ఉన్నటువంటి 2000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా పూర్తిగా దాన్ని అంతటినీ కూడా కమర్షియల్ మోటివ్తో విద్యా సంస్థలను వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల రాహుల్ గాంధీ రెస్పాండ్ కావడం, అనేక సార్లు యూనివర్సిటీకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ రాజ్యాంగం ఏం చెప్పిందో అనేటువంటి కూడా స్పష్టం చేయాలని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కారు ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి 2 మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెట్టడం పూర్తిగా ప్రభుత్వం
సిగ్గుమాలిన చర్య అనేటువంటిది మాత్రం విద్యార్థులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు ఎక్కడా ఎలాంటి దీనిపైన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా మరోవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్ కొద్దిసేపు క్రితం కామెంట్ చేస్తారు, ఇది ప్రభుత్వ భూమి అని కామెంట్ చేస్తారు. ఎక్కడైనా ప్రభుత్వ భూమి యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే. ఆ మాత్రం మర్చిపోయి ఇట్లాంటి కామెంట్స్ చేయడం వాళ్ళ స్థాయికి తగదు అంటూ వారిపైన మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ భూములే విశ్వవిద్యాలయం కోసం ఇస్తారు, మరి ఆ విశ్వవిద్యాలయం కోసం ఇచ్చినటువంటి భూములను ఇవాళ లాక్కొని దాన్ని కమర్షియల్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా లాభాలు పొంది ఆ లాభాలతో ప్రభుత్వం నడపాలనేటువంటి ఒక సుసంస్కారమైనటువంటి సంస్కృతికి తెరలేపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల మాత్రం విద్యార్థులు 5 రోజులుగా అసలు అవిశ్రాంతి లేకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. కానీ ఎక్కడా ప్రభుత్వం తగ్గకుండా ఇంకా అణచివేత ప్రక్రియ కొనసాగిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నతాధికారుల ఆదేశాలతో పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించి అలా విశ్వవిద్యాలయం పూర్తిగా కట్టడి చేసే విధంగా వాళ్ళందరినీ రానివ్వకుండా వాళ్ళని అణగదొక్కే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు నిరసనలు చేయొద్దని చెప్పి జీవో జారీ చేసినటువంటి విషయం మరోవైపు విద్యార్థులపైన ఇట్లాంటి ఆంక్షలు పెడుతూ ప్రభుత్వ భూములను యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం అమ్మేటువంటి ప్రక్రియ ఏదైతే కొనసాగిస్తుందో ఇది పూర్తిగా విద్యార్థులను విద్యా వ్యవస్థను అవమానించినట్టయినటువంటి విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ భూములను కాపాడుకునేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇవాళ విశ్వవిద్యాలయం లోపలికి వస్తున్నటువంటి అనేక మంది విద్యార్థులను ఐడి కార్డుల పేరుతో వారికి ఉన్నటువంటి గుర్తింపు కార్డులను చూపిస్తూ ఇబ్బందులు పెడుతూ మొత్తం విశ్వవిద్యాలయాన్ని అంతటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ తో సహా అందరినీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది దేశంలోనే అన్ని రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు వివిధ కోర్సుల ద్వారా ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి వ్యవహారం. ఇది నిజంగా కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పట్లో ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వవిద్యాలయానికి ఇన్ని అడ్డంకులు సృష్టిస్తూ ఈ భూముల అమ్మకాలు కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి నివాసంతో పాటు మంత్రుల నివాసాలను ముట్టడి చేస్తాం, భూమి ఈంచిపోయినా కూడా మేము ఊరుకునేది లేదు అనేటువంటిది విద్యార్థి చెప్తున్నారు. ఇప్పటికైనా దీనిపైన ప్రజాస్వామ్యవాదులు రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి పౌర హక్కుల సంఘాలు కావచ్చు, విద్యార్థులకు ప్రజాస్వామ్యవాదులకు కావచ్చు, బుద్ధిజీవులకు కావచ్చు, విద్యార్థులు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు మీరు కనీసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయం ఏదో దాన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది, మీరందరూ మాతో కలిసి రావాలనేటువంటిది మాత్రం విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు విద్యార్థులను అణచివేయడానికి పెద్ద ఎత్తున పోలీసులను మాత్రం దాదాపు 4 రోజులుగా మోహరించినటువంటి పోలీస్ శాఖ ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. తీవ్రమైనటువంటి నిరసనల మధ్య ప్రస్తుతానికైతే భూములకు సంబంధించినటువంటి అంతా క్లియర్ చేయడం మాత్రం జేసీబీల సహకారంతో కొనసాగుతుంది. దాదాపు 50 జేసీల వరకు లోపల ఈ పనిని కొనసాగిస్తా ఉన్నాయి. సింధుర. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.